హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నాకు ఒక ప్రాబ్లం అవుతుంది ఫోన్లో. అది ఫస్ట్ టైం కూడా అయింది సెమ్ అప్పుడు. మొత్తం వీడియో తీసిన తర్వాత అది ఉల్టా అయిపోతుంది. అది ఎందుకు అవుతుంది, అదే ఎన్నిసార్లు ఆ ప్రాబ్లం చూసినా కూడా నాకు అర్థం అవుతలేదు. సో ఇంకా టైం లేదని చెప్పి నేను వీడియో తీసేస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది UNIT-3 ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో థర్డ్ యూనిట్ వచ్చేసి ద ఫైనాన్సింగ్ డెసిషన్. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎక్స్ప్లెయిన్ ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఈ రెండిట్లో ఇట్లా ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైనింగ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ అని వస్తుంది, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అని అయినా వస్తుంది. రెండిట్లో ఏదైనా ఒకటి వస్తుంది. సో ఆన్సర్ ఏంది? క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంది? క్యాపిటల్ స్ట్రక్చర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ యూజ్డ్ బై ఏ కంపెనీ. డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ని తీసుకుంటుంది కదా, దాన్ని ఫినాన్స్ కంపెనీ టు ఫినాన్స్ ఇట్స్ బిజినెస్. ఆ బిజినెస్ నడవడానికి డిఫరెంట్ సోర్స్ నుంచి మనీ తీసుకుంటుంది కదా, దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటారు. ఏ కంపెనీ కెన్ అరేంజ్ మనీ త్రూ ఈక్విటీ షేర్స్. అంటే ఎక్కడెక్కడ నుంచి తీసుకుంటుంది మనీ? ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డెబెంచర్స్, లోన్స్ అండ్ రీటెడ్ ఎర్నింగ్స్. ఇది ఇక్కడిక్కడి నుంచి ఫండ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్, సపోజ్ ఏబీసీ కంపెనీ ఉంది, నీడ్ 10,000, ఇట్ గెట్ 4,000 ఫ్రమ్ ఈక్విటీ షేర్స్, 3,000 ఫ్రమ్ బ్యాంక్ లోన్, 2,000 ఫ్రమ్ డిబెంచర్స్, 1,000 ఫ్రమ్ రీటెడ్ ఎర్నింగ్స్. ఈ కాంబినేషన్ని ఈజ్ కాల్డ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ. ఒక కంపెనీకి అన్నీ కలిసి ఫండ్స్ తీసుకుంటారు కదా, అట్లా ఆ కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ని ఆ కంపెనీకి కావాలి కదా, దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అని అంటారు. మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్. మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ద కంపెనీ ప్రిఫర్స్ ఏ సోర్స్ ఆఫ్ ఫినాన్స్ దట్ హ్యాస్ లోవర్ కాస్ట్. కంపెనీ దేన్ని? లోవర్ కాస్ట్నే ప్రిఫర్ చేస్తుంది. If a bank loan cost less than issuing shares, the company may choose the loan. ఏది ఎక్కువ, ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నామంటే ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడి నుంచే చూస్ చేసుకుంటాం కదా, అట్లా ఇది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఎ బ్యాంక్ లోన్ కాస్ట్ లెస్ దెన్ ఇష్యూయింగ్ షేర్స్ కంటే బ్యాంక్లోనే తక్కువ ఉంటే బ్యాంక్లోనే తీసేసుకుంటారు. రిస్క్, ఎందులో రిస్క్ తక్కువ ఉంటుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. If the company may not earn enough money, it avoids taking a big loan. ఒకవేళ కంపెనీ అంత ఇనఫ్ మనీ ఎర్న్ చేయనప్పుడు బిగ్ లోన్స్ అవాయిడ్ చేసేస్తారు. ప్రాఫిట్. ఇఫ్ ద కంపెనీ హ్యాస్ ఇనఫ్ ప్రాఫిట్, ఇట్ కెన్ యూజ్ ఇట్ ఓన్ ప్రాఫిట్ ఫర్ ద బిజినెస్. లైక్ ఏ కంపెనీ ఎర్న్ 10,000 ఎర్న్ చేస్తుంది అనుకో, ప్రాఫిట్ అండ్ యూజ్ 5,000 ఆఫ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. ఆ అమౌంట్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కంపెనీని యూజ్ చేస్తారు ప్రాఫిట్ని. సైజ్ ఆఫ్ కంపెనీ. ఏ బిగ్ కంపెనీ కెన్ ఈజీలీ గెట్ మనీ ఫ్రమ్ మెనీ సోర్సెస్. ఒక మంచి నేమ్ ఉన్న కంపెనీకి ఎక్కువ మనీ కోసం అవసరం లేదు, లైక్ దొరుకుతాయి బయట నుంచి ఫండ్స్ ఈజీగా. ఏ బిగ్ కంపెనీస్ కెన్ రైజ్ మనీ బై ఇష్యూయింగ్ షేర్స్ ఆర్ టేకింగ్ లోన్స్. ఈజీగా లోన్స్ వస్తాయి, షేర్స్ కూడా జల్దీ పెడతారు బయట నుంచి. వీళ్ళు షేర్స్ ప్రొవైడ్ చేస్తే బయట నుంచి ఈజీగా ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ. ద కంపెనీ షుడ్ కీప్ ద అవైలబిలిటీ టు గెట్ మోర్ మనీ ఇన్ ద ఫ్యూచర్ వెన్ నీడెడ్. ద కంపెనీ షుడ్ కీప్ ద ఎబిలిటీ టు గెట్ మోర్ మనీ ఇన్ ద ఫ్యూచర్ వెన్ నీడెడ్. ఫ్యూచర్కి కావాల్సింది కూడా ముందే పెట్టుకోవాలి. The company does not borrow too much now so that it can take another loan later. Control అంటే ఏంది? The company thinks about who will control the business. If new shareholders are issued, new shareholders become owners. So the existing owner may have less control. which అవుతనే అర్థమైపోతుంది. Market conditions. The company looks at the current market situation before choosing a source of market finance. If bank interest rate are low, the company may choose a bank loan.
మార్కెట్ కండిషన్స్ని బట్టి ఎక్కడి నుంచి ఏం తీసుకుంటే బెస్ట్ అండ్ ఎక్కడ తగ్గుతుందో అక్కడి నుంచే తీసుకుంటుంది. ఆ సోర్స్ అనేది చూసుకుంటుంది. ఇది ఒకసారి చూసుకోండి, ఈజీగా ఉంది. ఫైనాన్స్ డెసిషన్. రైట్ అబౌట్ ద ఎన్ఐ అండ్ ఎన్ఓఐ అప్రోచెస్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్స్. ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ది ఈ డెఫినేషన్ అంతా రాయండి ఇక్కడ. దాని తర్వాత ఎన్ఐ అండ్ ఎన్ఓఐ రాయండి. ద నెట్ ఇన్కమ్ ఎన్ఐ అప్రోచెస్ సే దట్ ద capital structure affects the value of a firm. Debt is cheaper than the equity. Therefore, when a company uses more debts, the overall cost of capital decreases. Sorry for the disturbance. పిల్లలు బాగా అరుస్తున్నారు కింద. And the value of the firm increases. Example, if a company uses a low-cost bank loan instead of costly equities, its cost of finance became lower and the value of company increases. అర్థమైందా? ఒకవేళ కంపెనీ లో కాస్ట్ బ్యాంక్ లోన్స్ని యూజ్ చేస్తే, ఈక్విటీస్ బదులు లో కాస్ట్ని బ్యాంక్ లోన్స్ యూజ్ చేస్తే మనకి ఫైనాన్స్ అనేది బికమ్ లోవర్ అండ్ ద వాల్యూ ఆఫ్ ఎ కంపెనీ ఇంక్రీజెస్. ఫినాన్స్ అనేది ఈజీగా వస్తుంది అండ్ కంపెనీ ప్రాఫిట్స్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. దీని ఫార్ములా ఇది. వాల్యూ ఆఫ్ ఫిర్మ్, వాల్యూ ఆఫ్ డెప్త్, వాల్యూ ఆఫ్ ఈక్విటీ. ఒకసారి ఈ ఫార్ములా చూసుకోండి. ఏ కంపెనీ హ్యాజ్ ఎ డెప్త్ లోన్, డెప్త్ అంటే ఏంది? లోన్ 40,000 ఉంది. ఈక్విటీ షేర్ ఎంత? 60,000 ఉంది. వాల్యూ ఆఫ్ ఫిర్మ్ 40,000 ప్లస్ 60,000, so 1 lakh. The total value of firm is 1 lakh. Net operating income approach. సో ఇందులో 2 అప్రోచెస్ ఉన్నాయి కదా. ద నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ సే దట్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫిర్మ్. క్యాపిటల్ స్ట్రక్చర్ ఒక్కటే ఫిర్మ్ని మొత్తం ఏం ఎఫెక్ట్ చేయది. ఇఫ్ ఏ కంపెనీ యూజ్ మోర్ డెబ్ట్స్ లోన్స్, ద డెబ్ట్ ఈస్ చీపర్ బట్ ద రిస్క్ ఆఫ్ ద కంపెనీ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ దేర్ హై రిస్క్. షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్ట్ ఏ హై రిటర్న్, సో ద బెనిఫిట్ ఆఫ్ చీప్ డెబ్ట్స్ ఈజ్ క్యాన్సల్డ్ బై ద ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడనేమో లో కాస్ట్ లోన్స్ తీసుకుంటారు, ఇక్కడ అవి తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే అది తీసుకోవడం వల్ల రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ వల్ల ఇక్కడ షేర్ హోల్డర్స్కి కూడా హై రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తుంది అట్లా తీసుకోవడం వల్ల అనేది ఇక్కడ పాయింట్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ పాయింట్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంది? ఇఫ్ ఏ కంపెనీ టేక్స్ ఏ బ్యాంక్ లోన్ ఇట్ పే ఇంట్రెస్ట్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ముందు చెప్తా. వాల్యూ ఆఫ్ ఫిర్మ్, దీని ఫార్ములా ఇది. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఫార్ములా. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ 10,000 అయితే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈక్వల్స్ టు 10%. 10,000 divided by 10%, it is 1 lakh. Value of the firm 1 lakh. The total value of the firm remains the same because the increase in financial risk increase the cost of equity. ఎక్కడైతే రిస్క్ ఇంక్రీజ్ అవుతుందో అక్కడ ఫైనాన్షియల్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుందో ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి ఒకవేళ ఆన్సర్ లాగా రావచ్చు, లేదంటే లైక్ ఎన్ఐ అని ఒట్టిగా షార్ట్లో ఇచ్చేయచ్చు, ఎన్ఓఐ అని ఒట్టిగా షార్ట్లో ఇచ్చేయచ్చు. ఒకసారి చూసుకోండి. మీకు ఇది సెంటెన్స్ అర్థం కాకపోయినా కింద ఇది ఎగ్జాంపుల్ రాసిన కదా, అది ఒకసారి చదవండి, ఈజీగా అర్థమైపోతుంది. డిస్కస్ ద సోర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంది? మనీ నీడ్ బై బిజినెస్ ఫర్ లాంగ్ టర్మ్ పీరియడ్, యూజువల్లీ మోర్ దెన్ 5 years. 5 years వరకు మనం కంపెనీ కోసం యూజ్ చేసే అమౌంట్ని లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అని అంటారు. అందులో ఏమేమి ఉన్నాయి? ఈక్విటీ షేర్స్.
ఏ కంపెనీ రేజ్ మనీ బై సెల్లింగ్ షేర్స్, వాళ్ళ షేర్స్ని సెల్ చేసి డబ్బు తీసుకుంటాడు టు ద పబ్లిక్ కమ్మి. ద పీపుల్ హూ బై ది షేర్స్ బికమ్ పార్ట్, ఎవరికైతే అమ్ముతారో వాళ్ళు కొంటారు కదా, వాళ్ళు కూడా ఓనర్స్ అయిపోతారు. ఇంకా ఈక్విటీ షేర్స్ అంటే ఏ కంపెనీ సేల్స్ షేర్స్ టు కలెక్ట్ మనీ టు స్టార్ట్ ఏ న్యూ ఫ్యాక్టర్. ఎందుకు సేల్ చేస్తారు అసలు కంపెనీ వాళ్ళు? ఇంకో కొత్త ఫ్యాక్టర్ స్టార్ట్ చేయడానికి ఉన్న షేర్స్ని అమ్మేస్తారు. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. ప్రిఫర్డ్ షేర్ హోల్డర్స్ రిసీవ్డ్ ఏ ఫిక్స్డ్ డివిడెండ్స్ బిఫోర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇది ఏంటంటే ఏ కంపెనీ ఇష్యూస్ ఆర్ సెల్ ప్రిఫరెన్స్ షేర్స్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ బిజినెస్ ఎక్స్పాన్షన్. బిజినెస్ని ఇంకా పెంచడానికి కంపెనీ వాళ్ళు సేల్ చేస్తారు ప్రిఫరెన్స్ షేర్ని. ఇంకోటి ఏంటంటే ఇది ఫిక్స్డ్, ముందే మాట్లాడుకుంటారు షేర్ వచ్చేటప్పుడు ఇంత పర్సెంట్ ప్రాఫిట్ మాత్రమే ఇస్తామని. కంపెనీకి ఎంత 100% ప్రాఫిట్ వచ్చినా కూడా వాళ్ళకి 50 ఇవ్వరు, లైక్ ముందే చెప్తారు 2%, 20%, 30%, ఆ పర్సెంట్ మాత్రమే ఇస్తారు. డెబెంచర్స్ ఆర్ లాంగ్ టర్మ్ లోన్స్ టేకెన్ బై ఏ కంపెనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ద కంపెనీ పే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ టు డెబెంచర్ హోల్డర్స్. అంటే ఏ కంపెనీ ఇష్యూ డెబెంచర్స్ టు బై న్యూ మెషిన్. ఒక కొత్త మెషిన్ కొనడానికి డెబెంచర్ ఏ కంపెనీ ఇష్యూ డెబెంచర్స్ టు బై న్యూ మెషిన్స్. అంటే ఏంది, కంపెనీ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట. ఎందుకు? ఆ మెషిన్ కొనడానికి. లాంగ్ టర్మ్ లోన్స్ టేకెన్ బై కంపెనీస్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. ద కంపెనీ పే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ టు డెబెంచర్. ఒక ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే వాళ్ళకి ఇస్తుంది. నువ్వు ఏమన్నా కొనుక్కుంటావు, బట్ నువ్వు ముందే చెప్తావు ఇంత అమౌంట్ మాత్రమే ఇస్తా, నీకు ఎంత ప్రాఫిట్ అయినా రాని. అది లాంగ్ టర్మ్ లోన్స్. ఏ కంపెనీ కెన్ బారో మనీ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. ద లోన్ ఈజ్ రీపేడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ విత్ ఇంట్రెస్ట్. A company takes a 10 years bank loan to build a new factor. Retained earnings are the profit saved by the company instead of giving all the profits to shareholders. లైక్ మన కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత షేర్ హోల్డర్స్కి పంచకుండా కొంచెం ప్రాఫిట్ని సేవ్ చేస్తుంది. ఆ సేవ్ చేసిన ప్రాఫిట్ని అందరికీ తర్వాత బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆ అమౌంట్తోని బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తారు. ఏ కంపెనీ సేవ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్ టు ఓపెన్ ఇన్ న్యూ బ్రాంచ్. వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ అంటే ఏంది? వెంచర్ క్యాపిటల్ ఈజ్ మనీ గివెన్ బై ద ఇన్వెస్టర్స్ టు న్యూ గ్రోయింగ్ బిజినెస్ టు హెల్ప్ దెమ్ డెవలప్ అండ్ గ్రో. అండ్ ఇన్వెస్టర్ గివ్ మనీ టు న్యూ స్టార్టప్ టు హెల్ప్ ఇట్స్ గ్రో ఇట్స్ బిజినెస్. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనీ ఇస్తారు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బిజినెస్, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మంచిగా గ్రో కావాలి అని చెప్పి. లీజ్ ఫైనాన్సింగ్. లీజ్ అంటే ఏంది? ఒక ప్లేస్ని మనం సొంతంగా కొనుక్కోకుండా కొన్ని ఇయర్స్ వరకు రెంట్ పే చేస్తాం దానికి. అండర్ లీజ్ ఫైనాన్సింగ్ ఏ కంపెనీ యూజ్ అండ్ అసెట్ బై పేయింగ్ రెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఇట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ వెన్ ద కంపెనీ నీడ్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్. సో వాళ్ళకి అది కొనకుండా మనము ఇంతవరకే రెంట్ ఇస్తున్నాం కదా, మిగతా దాంతో మనం ఇంకా కొత్త చేంజెస్ అనేటివి చేయొచ్చు మన కంపెనీలో. అట్లా సొంతంగా కొనుక్కోకపోయినా వేరే దాని మీద లైక్ మెషిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పబ్లిక్ డిపాజిట్. ఏ కంపెనీ కలెక్ట్స్ మనీ డైరెక్ట్లీ ఫ్రమ్ ద పబ్లిక్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్. ద కంపెనీ పే ఇంట్రెస్ట్ ఆన్ ద డిపాజిట్ మనీ. లైక్ పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకొని ఇట్లా ఫిక్స్ చేసుకుంటారు, దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. ఏ కంపెనీ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ 3 years అండ్ పే దెమ్ ఇంట్రెస్ట్. ఇట్లా పెట్టుకుంటారు అనమాట, 3 years వరకు పెట్టుకుంటామని చెప్తారు ముందే. ఇది సోర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్. ఎట్లా ఫైనాన్స్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేది. ఓకేనా. 4th one, వాట్ ఈజ్ మెంట్ బై లేవరేజ్? వాట్ ఆర్ ఇట్స్ టైప్స్? హౌ ఆర్ దే క్యాలిక్యులేటెడ్? లేవరేజ్ అంటే ఏంది? యూజింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ బారోడ్ మనీ టు ఇంక్రీజ్ ద పాసిబుల్ ప్రాఫిట్ ఆఫ్ ఎ బిజినెస్.
For operating leverage, the fixed cost means cost like factor, rent, permanent employees, salaries, insurance. సో ఇది ఏంటంటే యూజింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ బారోడ్ మనీ. ఫిక్స్డ్ అంటే మన దగ్గర ఉన్న కాస్ట్, లేదంటే బయట నుంచి తెచ్చిన కాస్ట్ని ఇంక్రీజ్ ద పాసిబుల్ ప్రాఫిట్, దాన్ని మనం పాసిబుల్ వేలో ఇంక్రీజ్ చేయాలి అనేది ఇది లేవరేజ్ అంటే. ఫర్ ఆపరేటింగ్ లేవరేజ్, ద ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ కాస్ట్ లైక్ ఫ్యాక్టరీ రెంట్, పర్మనెంట్ ఎంప్లాయీస్, శాలరీస్, ఇన్సూరెన్స్. సో ఇవన్నీ ఫిక్స్డ్ కదా. శాలరీ అనేది మంత్కి ఇంతే పడుతుంది, ఇన్సూరెన్స్ అనేది ఇంతే పే చేయాలి, ఫిక్స్డ్ అవి ఇందులో యూజ్ అవుతాయి అనేది ఇది. టైప్స్ ఆఫ్ లేవరేజెస్. ఇక్కడ లేవరేజ్ అంటే ఏంది రాసిన తర్వాత అంటే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అని వచ్చినందుకు ఇక్కడ అంటే ఫిక్స్డ్ ఏమేమి ఉంటాయి, ఇట్లా ఫ్యాక్టరీ రెంట్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇది అన్నందుకు ఇది వచ్చింది ఈ పాయింట్. టైప్స్ ఆఫ్ లేవరేజ్: ఆపరేటింగ్ లేవరేజ్, ఫైనాన్షియల్ లేవరేజ్, కంబైన్డ్ లేవరేజ్. ఆపరేటింగ్ లేవరేజ్ అంటే ఏంది? మీన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఎ బిజినెస్. వెన్ సేల్స్ ఇంక్రీజెస్, ఫిక్స్డ్ కాస్ట్ లైక్ రెంట్ స్టే ద సేమ్. ఆపరేటింగ్ లేవరేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక ప్లేస్ రెంట్కి తీసుకున్నాం, ఆ ప్లేస్ రెంట్కి తీసుకొని రెంట్ సేమే కడుతున్నాం, మనం చేసే బిజినెస్ చేస్తున్నాం. సో మన ప్రాఫిట్స్తోని రెంట్కి సంబంధం లేదు. మనం సేల్స్ ఎంతనన్నా చేసుకుంటాం, ప్రాఫిట్స్ ఎంతనన్నా తీసుకుంటాం, బట్ రెంట్ మాత్రం యాజ్ యూజువల్ సేమ్ ఉంటుంది, దానికి సంబంధం లేదు. ఏ షాప్ పే ద సేమ్ రెంట్ ఎవ్రీ మంత్ ఇఫ్ ఇట్ సేల్స్ మోర్ ప్రొడక్ట్స్ ఇట్స్ ప్రాఫిట్ ఇంక్రీజెస్. సేల్స్ చేస్తే ప్రాఫిట్ పెరుగుతుంది, కానీ ఆ మంత్కి మనం కట్టేది మాత్రం అవసరం లేదు, అది ఇన్స్టెంట్గానే ఉంటుంది, అది ఫిక్స్డ్గానే ఉంటుంది. ఆపరేటింగ్ లేవరేజ్ కాంట్రిబ్యూషన్ ఈబిఐటి ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. ఇది ఒకసారి చూసుకోండి, నేను జస్ట్ మీకు అంటే ఎగ్జాంపుల్ ఎట్లా రాయాలి అన్నట్టు రాసిన. 20,000 and 10,000. 20,000 divided by 10,000 2 times. Operating leverages simply tell as how much the profit change when sales change. సేల్స్ చేంజ్ అయినప్పుడు ప్రాఫిట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. సేల్స్ ఎక్కువైతున్నప్పుడు ప్రాఫిట్ అనేది మనకి ఎక్కువ వస్తుంటుంది కదా, చేంజ్ అవుతుంది కదా అది. ఆపరేటింగ్ లెవరేజ్ 2 times మీన్స్ ప్రాఫిట్ చేంజ్ మోర్ దెన్ ద సేల్స్ బికాస్ ఆఫ్ ద ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకు? ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ కూడా రన్ అవుతుంటే అక్కడనే సగం పోతుండే, వాళ్ళకే సగం మంత్లీ ఇంత ఎక్కువ పోతుండే. ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్గా ఉన్నందుకు ఇక్కడ ప్రాఫిట్ సేల్స్కి ఎఫెక్ట్ అవుతలేదు. సేల్స్ ఎంత పోతుందో ప్రాఫిట్ అనేది అంత ఎక్కువ పెరుగుతుంది మనకి. ఫైనాన్షియల్ లేవరేజ్ మీన్స్ యూజింగ్ బారోడ్ మనీ లోన్స్ టు రన్ ఆర్ ఎక్స్పాండ్ ఏ బిజినెస్. ఇక్కడ లోన్స్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన అమౌంట్ని బిజినెస్లో ద కంపెనీ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ద బారోడ్ మనీ. ఫైనాన్షియల్ లేవరేజ్ ఎక్స్పాండ్ బిజినెస్, ఆ లోన్స్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన మనీని మన కంపెనీని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి. కంపెనీ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ద బారోడ్ మనీ, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పే చేయాలి. ఫార్ములా ఫైనాన్షియల్ లేవరేజ్ ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. ఈబిఐటి అంటే ఏంది? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి రెండింటిని. సో 2 times మీన్స్ ఈబిఐటి ఈజ్ డబుల్ ద ఈబిటి. ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఫైనాన్షియల్ లేవరేజ్ అంటే ఏంది? వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ తెచ్చి దాన్ని మన బిజినెస్లో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, మళ్ళీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. సో అదంతా కరెక్ట్గా చూసుకొని చేస్తేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఫైనాన్షియల్ లేవరేజ్. థర్డ్ వన్ కంబైన్డ్ లేవరేజ్ మీన్స్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ కంబైన్డ్ అంటే రెండు ఆపరేటింగ్ లేవరేజ్ అండ్ ఫైనాన్షియల్ లేవరేజ్ ఆన్ ద ప్రాఫిట్ ఆఫ్ ఎ బిజినెస్. కంబైన్డ్ లేవరేజ్ ఈక్వల్స్ టు ఆపరేటింగ్ లేవరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లేవరేజ్. అవి రెండింటిని ఇంటూ చేయాలి. లైక్ 2 ఉందనుకో ఎగ్జాంపుల్, 2 into 4 రెండు కలిస్తేనే కదా 4. ప్రాఫిట్ చేంజ్ 4 times మోర్ దెన్ ద చేంజ్ ఇన్ సేల్స్. ప్రాఫిట్ చేంజ్ అవుతుంది ఒకవేళ సేల్స్ ఎక్కువ ఉంటాయి. సో కంబైన్డ్ లేవరేజ్ అంటే ఏం లేదు, ఈ రెండు కలిస్తే కంబైన్డ్ లేవరేజ్. ఆపరేటింగ్ లేవరేజ్ అండ్ ఫైనాన్షియల్ లేవరేజ్ కలిస్తే కంబైన్డ్ లేవరేజ్, అంతే. ఈ 4 ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి, మళ్ళీ పాజ్ చేసుకొని.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం నాయిస్గా ఉంది కదా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా ఇంట్లో ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు, అందుకే అంతగానం నాయిస్ వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.